హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. సో ఈరోజు మాల్టా దేశంలో మన 4వ రోజు ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఈరోజు మనం మదీనా అనే ప్లేస్ని చూడడానికి వెళ్తున్నాం. మదీనా, రబాత్, ఈ బ్యూటిఫుల్ అండ్ హిస్టారిక్ ప్లేసెస్ అనమాట. చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఈ రోజంతా. వీలైనంత హిస్టరీ కూడా చెప్తాను. దూరంగా చూస్తే మనకు ఒక కోటలా కనిపిస్తుంది కదండి. అది కోట కాదు, ఒక పెద్ద నగరం. ఆ నగరం పేరే మదీనా. నేను తమ్నైల్లో చెప్పిన మాల్టాలో మాహిష్మతి నగరం అదే అనమాట. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మాల్టా ట్రిప్లో ప్రీవియస్ వీడియోస్ సూపర్ డూపర్గా వచ్చినాయండి. ఒకవేళ మిస్ అయితే కంపల్సరీగా చూడండి. లింక్ పిన్ కామెంట్లోను అలాగే డిస్క్రిప్షన్లోనూ కూడా ఉంటుంది. మిస్ అవ్వకండి, చాలా బాగా వచ్చినాయి వీడియోస్. బస్సు దిగిపోయామండి. మనం డైరెక్ట్గా మదీనాకి వెళ్ళిపోకుండా పక్కనే ఉన్న రబాత్ అనే ఒక చిన్న ఊర్లో దిగాం. ఇది కూడా చాలా హిస్టారికల్ విలేజ్ అనమాట. ఒక రౌండ్ వేసి చూడవలసిన ఊరు అనమాట. సో ఇక్కడ దిగ్గానే టైం ఆఫ్టర్నూన్ 3 o'clock అయిందండి. లంచ్ చేద్దామని చెప్పి ఒక ఫేమస్ లోకల్ మాల్టా రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఒక తెలుగు అబ్బాయి కనిపించి, ఈ లోకల్ కర్రీస్ అవి మీరు తినలేరు బాస్ అని చెప్తే, సో తనే సజెస్ట్ చేశాడనమాట. పక్కనే మన తెలుగు వాళ్ళది జైకా అనే తెలుగు రెస్టారెంట్ ఉంది, హ్యాపీగా అక్కడ వెళ్ళి తినమంటే ఇంకా రిస్క్ తీసుకోకుండా అక్కడికి బయలుదేరాం అనమాట. సో జైకా రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళే దారిలో ఇదిగోండి ఈ స్ట్రీట్ అంబియన్స్ అంతా కూడా ఇలా ఉంది. చాలా బాగుంది. ఈ సిటీ అంతా కూడా మంచి ఏన్షియంట్ వైబ్ అండ్ టూరిస్టులతో కళకళలాడుతుంది. చాలా బాగుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదండి, అదే జైకా రెస్టారెంట్. 3:59 అండి టైము. ఆకలి వేస్తుంది. సో ఫుడ్ వచ్చేస్తుందండి. చిల్లీ చికెన్, నీ ఫేవరెట్ కదా ఇది రోజా, అండ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది కూడా రోజా ఫేవరెట్ అనమాట. నేనైతే చికెన్ బిర్యానీ చెప్పుకున్నా, ఇంకా రాలేదు. చిల్లీ చికెన్ బాగుంది, బాగుంది. ఫ్రైడ్ రైస్ కూడా జైకా స్పెషల్ చికెన్ బిర్యానీ అంట వచ్చేసింది. ఇదిగోండి చూసారా, చూడ్డానికి నూరూరిపోతుంది. ఎగ్ కూడా ఉంది. చాలా చోట్ల నార్మల్లీ ఎంత స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నా ఎగ్ రాలేదు ఎక్కడా కూడా. ఇక్కడ ఎగ్ కూడా ఇచ్చారు. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. హాట్గా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక పక్కన తెలుగు మ్యూజిక్ అండ్ మన తెలుగు ఫుడ్. అండ్ ఇదిగోండి రైతా కూడా ఇచ్చారు, అండ్ కొంచెం గ్రేవీ కూడా. సూపర్. టేస్ట్ చేస్తా. చాలా ఆకలి వస్తుందేమో. వెరీ నైస్. మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఫ్లేవర్, సేమ్ అలా వచ్చింది. చాలా బాగుంది. జైకా రెస్టారెంట్లో లంచ్ ఫినిష్ అయిందండి. రోజు ఎలా అనిపించింది? చాలా బాగుంది ఫుడ్. సో మెయిన్గా మన తెలుగు కుర్రోళ్ళు అందరూ ఉన్నారండి. చాలా పొలైట్గా ఉన్నారు. పాపం ఇక్కడికి వచ్చి చదువుకుంటూ కష్టపడుతూ ఇక్కడ జాబ్స్ చేస్తున్నారు. అండ్ మన బిల్ అయితే మనం ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఒక బిర్యానీ, 2 స్మూతీస్, ఒక స్టార్టర్ తీసుకున్నాం. 46 euros అయింది. 46 euros అంటే వేసుకోండి ఒక 4000 రూపీస్ అయినట్టు అనమాట. యూరోప్లో అన్నీ కాస్ట్లీ అండి. ఎస్పెషల్గా ఇండియన్ రెస్టారెంట్కి వచ్చామంటే ఇంకో 10 euros ఎక్స్ట్రా అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. బ్యాక్ సైడ్ ఒక పెద్ద గ్రూప్ ఉంది కదా, వాళ్ళు ఏంటంటే గైడెడ్ టూర్స్ తీసుకుంటారండి. అంటే పర్ పర్సన్ 15 euros 20 euros ఛార్జ్ చేసి మొత్తం ఊరంతా తిప్పి చూపిస్తారనమాట. ఇక్కడ ఈ స్పెసిఫిక్గా ఈ చర్చ్ దగ్గర ఏం జరిగింది, ఆ కోట దగ్గర ఏం జరిగింది, ఇవన్నీ కామెంటరీ చెప్తూ తీసుకెళ్తారనమాట. ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో మనం. సో బట్ మనకి ఏంటంటే చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సిన అంత నెసెసిటీ లేదు కదా. అంటే కొంచెం హైలైట్ పాయింట్స్ అంటూ తెలుసుకుంటే సరిపోతుందని నా ఒపీనియన్. కొన్ని ప్లేసెస్లో మాత్రం బాగుంటుందండి గైడెడ్ టూర్స్, కానీ అన్ని చోట్ల తీసుకోవాలంటే మనకి బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది. వెళ్దాం పదండి, అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ హిస్టరీ అంతా చెప్తాను. సో లెట్స్ గో. సో ఇవన్నీ కూడా రబాత్ విలేజ్ స్ట్రీట్స్ అనమాట అండి. చాలా ఏన్షియంట్, చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చక్కగా కోఆపరేట్ చేసింది మనకు చెప్పాలంటే. సో ఇదిగోండి, ఇదంతా కూడా హోవార్డ్ గార్డెన్స్ అనమాట. రబాత్లో హోవార్డ్ గార్డెన్స్, రకరకాల మొక్కలు, ఒక పెద్ద పార్క్లా ఉంది. చాలా బాగుంది. అందరూ వచ్చి ఇక్కడ చక్కగా రిలాక్స్ అవుతున్నారు. అండ్ అదిగోండి పెద్ద కోట కూడా ఉంది చూసారా, అదిగోండి
పురాతన కోట కూడా చూడండి ఎంత ఉందో అంత. సో ఆ గోడ మధ్యలో ఉన్నదే మదీనా విలేజ్ అనమాట. అండ్ ఆ లోపలికి కార్లు కానీ బైక్స్ కానీ ఇవేమి అలౌడ్ ఉండదంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అద్భుతమైన లొకేషన్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద గుర్తిస్తుందండి. అలాంటి లొకేషన్స్లో ఇది కూడా ఒకటి అనమాట. చూడండి, ఎత్తైన కోటగోడ మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన నగరమే ఈ మదీనా అనమాట. వేల సంవత్సరాల క్రితం నిర్మించారండి ఇది, కానీ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూడండి. అసలు ఈ నగరాన్ని చూసిన వెంటనే నాకైతే ఫస్ట్ మన బాహుబలి సినిమాలో మాహిష్మతి కింగ్డమ్ చూపిస్తారు చూసారా, సేమ్ అదే గుర్తొచ్చింది. అందుకే thumbnail కూడా అలా పెట్టాను. చాలా హిస్టరీ ఉందండి దీనికి. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం. సో లెట్ us గో. మనం ఇంతకు ముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం కదండి, మాల్టా క్యాపిటల్ సిటీ ఏది, వెలెట్టా. దాన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేసాం. కానీ వందల సంవత్సరాల క్రితం ఈ మదీనా నగరం అనేది రాజధాని నగరంగా ఉండేదన్నమాట మాల్టా దేశానికి. సో దీన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారండి. రోమన్లు కూడా ఇక్కడ నివసించారంట. అసలు సూపర్గా ఉంది కదా. ఈ నేరో స్ట్రీట్స్ కానివ్వండి, ఈ పెద్ద పెద్ద ప్యాలెస్లు, చర్చిలు, అబ్బో అద్భుతం. అసలు నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంత అందంగా ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉందని. ఇది మొత్తం మాల్టా దీవిలోనే ఎత్తైన పాయింట్లో ఉందంటది. వేలాది మంది టూరిస్టులు వస్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము ఈ ట్రిప్ మే నెలలో చేసాం. మే నెలలోనే ఇంతమంది ఉన్నారంటే ఇంకా యూరోప్లో పీక్ సీజన్ జూలై ఆగస్టులో ఇంకెంతమంది ఉంటారో. అసలు చాలా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ నివసించేది జస్ట్ 250 మంది మాత్రమే. ఇది ఎంత అరుదైన లొకేషన్ కాబట్టి ఇక్కడ చాలా హాలీవుడ్ మూవీస్ అలాగే వెబ్ సిరీస్ కూడా తీసారండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనలో చాలా మందికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరు తెలుసు కదా, అది కూడా షూటింగ్ ఇక్కడే జరిగిందనమాట. వందల సంవత్సరాల క్రితం ఈ నగరంలో ఒక చిన్న భూకంపం కూడా వచ్చిందంటండి. అప్పుడు చాలా డ్యామేజ్ జరిగిందంట. అప్పుడు మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారంట. చూడండి ఎంత అద్భుతంగా చేశారో. ఈ చిన్న నగరానికి ఒక ఫుట్బాల్ టీం కూడా ఉందంట. సో ఈ మదీనా అనే ఊరంతా తిరగడానికి మేము ఒక టాంగా మాట్లాడుకున్నామండి. ఇంకొక ఇండియన్ కపుల్ పరిచయం అయితే వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనమాట. సో ఊరంతా తిప్పుతూ తీసుకొస్తున్నాడు. చూసారు కదా వ్యూస్ అన్నీ. ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాం. అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఐలాండ్ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. అంతా కాదు, సమ్ పార్ట్ ఆఫ్ ది ఐలాండ్ ఇక్కడ నుంచి చూడండి భలే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ బాగుంది వ్యూ పాయింట్, బాగుందండి. ఈ జట్కా రైడ్ చాలా బాగుంది. నైస్. చూడండి అసలు ఎంత నేరో స్ట్రీట్స్ ఉన్నాయో. ఈ అద్భుతమైన నగరాన్ని సైలెంట్ సిటీ అని కూడా అంటారండి. ఎందుకంటే ఇది పాత రోజుల్లో రాజధాని నగరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వెలెట్టా సిటీ క్యాపిటల్ అయిందో చాలామంది అక్కడికి మూవ్ అయిపోవడం వల్ల ఇక్కడ జనాభా తగ్గిపోయింది. సో అప్పటి నుంచి దీన్ని సైలెంట్ సిటీ అంటారండి. సైలెంట్ సిటీ అయినా కూడా ఇది అంత సైలెంట్గా ఏమి ఉండదులేండి. ఎందుకంటే సంవత్సరానికి 7,50,000 మంది టూరిస్టులు వస్తున్నారండి. అంటే అర్థం చేసుకోండి ఇదంతా పాపులరు. అండ్ ఈ నగరం లోపలికి ఎవరో కూడా కార్లో కానీ బైక్ మీద కానీ రావడానికి వీలు లేదు. కేవలం ఇక్కడ ఉంటున్న 250 మంది రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. సూపర్ కదా అసలు. అది పొల్యూషన్ కూడా చాలా మటుకు తగ్గించినట్టు అయింది. చాలా చాలా మంచి కాన్సెప్ట్, సూపర్. సో ఇదిగోండి ఈ హార్స్ పేరు లాలీ అంట. సో పాపం మనల్ని ఈరోజు మదీనా విలేజ్ అంతా తిప్పి చూపించింది. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. మొత్తం ఆ హిస్టరీలో మనం ఒక 300-400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుంది. ఆ ఊరు లోపలికి కూడా స్టిల్ డేట్ అసలు లోపలికి కార్స్ అలౌ చేయకుండా, పొల్యూషన్ లేకుండా ఓన్లీ ఆ ఏన్షియంట్నెస్ని అలా ప్రిజర్వ్ చేయడం రియల్లీ బ్యూటిఫుల్ అనమాట. భలే ఉంది చూడండి. బాద్షా భలే ఉంది. బాద్షా బాయ్ లాలీ. సో చూసారా అండి అసలు ఈ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఈ కన్స్ట్రక్షన్స్ ఇదంతా కూడా మెడిటరేనియన్ సముద్రంలో ఒక చిన్న చుక్క లాంటి ఒక చిన్న దీవిలో ఉన్నదంటే అసలు అన్బిలీవబుల్గా ఉంది. అసలు నమ్మబుద్ధిగా అట్లా. సో మదీనా విలేజ్ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం డింగ్లీ క్లిఫ్స్ అనే ప్లేస్కి. ఈ ప్లేస్ కూడా మాల్టాలో చూడవలసిన ప్లేసెస్లో ఒకటి అనమాట. సో బ్యూటిఫుల్ నేచర్ని చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం. సో మదీనా విలేజ్ నుంచి ఇక్కడికి రావడానికి బస్సు ఉందన్నమాట. సో బస్ తీసుకుని దిగిపోయిన తర్వాత వాక్ చేస్తున్నాం. సో డింగ్లీ దగ్గరికి నడుచుకు వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ఒక రెంటల్ బైక్ కనపడిందండి, తీసుకున్నాం. సో లెట్స్ గో.
సో ఇదేనండి డింగ్లీ క్లిఫ్స్ ఏరియా అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ దూరంగా మనకు ఒక రాక్ ఫార్మేషన్ కూడా కనబడుతుంది సముద్రం మధ్యలో. సూపర్ లొకేషన్ అయితే అదిరిపోయింది. సన్సెట్ టైం అవుతుందేమో, సూపర్ ఉంది. మనం రెంట్కి తీసుకున్న బైక్ అయితే ఇంకా ట్రిప్ ఎండ్ చేసేసామండి. బైక్ అక్కడ దూరంగా పార్క్ చేసేసి అదిగోండి క్లిఫ్స్ దగ్గరికి నడుచుకుని వెళ్తున్నాం. చాలా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం కూడా. సూపర్. అమేజింగ్ వ్యూస్, సూపర్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి. సో సన్సెట్ టైం ల్యాప్స్ పెట్టడానికి ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో మన ఫస్ట్ టైం ల్యాప్స్ అయితే నీస్లో పెట్టాం కదా సన్సెట్కి. సో ఇప్పుడు ఇక్కడ పెట్టి ట్రై చేద్దాం. సో మనం స్కూటీ డ్రైవ్ చేసింది అలా అనమాట. ఆ రోడ్ అంతా అలా చాలా దూరం డ్రైవ్ చేసుకుని వచ్చి మళ్ళీ స్కూటీ పార్క్ చేసేసి మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ నుంచి ఆ ఊరు డింగ్లీ అనమాట, ఆ ఊరి పేరు. చూడండి డింగ్లీ క్లిఫ్స్ అన్నందుకు ఈ రాక్ అంతా చూడండి ఎలా ఉందో. లైమ్ స్టోన్ ఏమో ఇది, ఇదిగోండి చూడండి. అసలు స్టోన్స్ అంతా చాలా విచిత్రంగా ఉంది అలా నడుస్తుంటే. కొంచెం కెమెరా అలా కిందకి పెడతాను చూడండి. సో ఆ కిందకి అక్కడికి కూడా నడుచుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇందాక లంచ్ టైంలో నేను ఫుల్గా తినలేకపోయాను, బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. డింగ్లీ క్లిఫ్స్ దగ్గరికి వచ్చి సన్సెట్ కోసం వెయిట్ చేస్తూ ఇదిగోండి బిర్యానీ తింటున్నాను. అవసరం సన్సెట్ అయితే టైం ల్యాప్స్ పెడతా చూడండి. సో అసలు సన్సెట్ అద్భుతం అండి నిజంగా. నేను చూసిన సన్సెట్స్లో అద్భుతమైన సన్సెట్ అని చెప్పొచ్చు. ఇది బ్యూటిఫుల్ స్పాట్. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపు మరిన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్తో, హిస్టరీతో మాల్టా కంట్రీని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.